అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ నార్త్ అమెరికా ఆహ్, రాష్ట్రాలు. ముఖ్యంగా అమెరికా, కెనడా యొక్క ప్రతినిధి రత్నాకర్ గారు మనతో ఉన్నారు. ప్రభుత్వ శాఖలలో ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. ఈరోజు ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూని ప్రజా చైతన్యం మీ ముందుకు తీసుకొని వస్తుంది. నమస్కారం అండి రత్నాకర్ గారు. నమస్తే శ్యామ్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 ఏళ్ల పాటు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పరిపాలన ఎలా ఉంది? దాని తీరుతెన్నుల్ని వివరించే ప్రయత్నం చేస్తారా మా ప్రజల కోసం? ఎస్. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మాట్లాడుకుంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలుగు తెలిసిన వాళ్ళకి ఎవరైనా, ప్రపంచంలో తెలుగు భాష తెలిసిన వారికి ఎవరికైనా ఒక పదం విశ్వసనీయత ఓకే అంటేనే అది మహానేత రాజశేఖర రెడ్డి గారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. అది అలాంటి మహానేత రాజశేఖర రెడ్డి గారితోనూ ఇప్పుడు జననేత జగన్మోహన్ రెడ్డి గారితోనూ పనిచేయడం అనేది నా అదృష్టంగా భావిస్తా. అది దాన్ని మించింది లేదు. అలాగే విశ్వసనీయత, నాయకత్వం, వ్యక్తిత్వం, ఈ 3 పదాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు దానికి డిఫైన్ వాళ్ళే తెలుగులో చేయగలిగేది, ఇంకెవ్వరు రాలేరు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే, మహాత్మా గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం అనేది భారతదేశంలో ఎక్కడైనా ఉంది అంటే ఈ 5 ఏళ్ళు తన పాలనలో చూయించాడు. ఓకే, గ్రామ స్వరాజ్యం, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని త్రూ ఎవ్రీథింగ్ అన్ని రకాలుగా, అంటే అది దేశానికి పల్లెలే పట్టుకొమ్మలన్న ఒక దాన్ని, రైతే రాజ్యం, దేశానికి రైతే వెన్నుముక, పల్లెలు పట్టుకొమ్మలన్న నానుడిని నిజం చేసిన ఏకైక ముఖ్యమంత్రి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారిపై. అది రైతు భరోసా కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, విలేజ్ క్లినిక్స్ కానివ్వండి, జగనన్న సురక్ష కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పల్లెల్లో ఉండే వాళ్ళకు అన్నీ కూడా ప్రివెంటివ్ కేర్ అనేది, ముఖ్యంగా మీకు చెప్పాల్సి వస్తే గిన భారతదేశంలోనే ఎక్కడ ఇవి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది. అంటే వెళ్ళి ముందుగానే వాళ్ళని చెక్ చేసి వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ హెల్త్ పరిస్థితి ఎలాగుంది, మీరు ఇవి జాగ్రత్తలు తీసుకోండి అంటే రేపు వ్యాధులు వచ్చి ఇబ్బంది పడకుండా చేయగలిగే కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎస్పెషలీ రూరల్ పీపుల్కు, అర్బన్లో ఉండే వాళ్ళకు మనకు యాక్సెస్లో ఉంటుంది, పోతుంటాం. అది కాబట్టి గాంధీజీ కలగలన గ్రామ స్వరాజ్యం అనేది ఒకటి. రెండోది అన్నిటికన్నా ఇంపార్టెంట్ సోషల్ ఇంజనీరింగ్. అంబేద్కర్ కలలుగన్న సోషల్ ఇంజనీరింగ్, సామాజిక సాధికారత అనేది కూడా భారతదేశంలో ఎక్కడైనా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే. దాదాపు 60% పైగా మందికి వెనుకబడి, అన్ని దానిలలో వెనుకబడిన తరగతులు, మీరు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్తూ ఆయన ఇంప్లిమెంట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు. బీసీలు అంటే భారతదేశంలో ఎక్కడా లేదు ఇంత పర్సంటేజ్, ఎక్కడైనా చెక్ చేసుకోండి. సో గాంధీజీని గ్రామ స్వరాజ్యంలోనూ, అంబేద్కర్ కలలుగన్న సామాజిక సాధికారతో పాటు అబ్దుల్ కలాం గారు, మనం అందరికీ తెలిసిన మన భారతదేశానికి గొప్ప వ్యక్తి, భారతదేశానికి రాష్ట్రపతి చేసిన ఆయన ఒకటి. ఆయన ఏం చెప్పినాడంటే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అంటే ఇంట్లో ఉండే స్త్రీలకు గిన ఆర్థిక స్వేచ్ఛ లభించి వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటే ఆ కుటుంబాలు బాగుంటాయి, ఆ కుటుంబం బాగుంటే గిన ఆ కుటుంబం సొసైటీని రిప్రజెంటేటివ్స్ కాబట్టి సొసైటీ బాగుంటుంది అన్న దాన్ని తీసుకొని ఈరోజు తన సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ఇంటికి కానివ్వండి, బ్యాంకు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, అమ్మలకు అంటే మహిళలకు వెళ్ళేటట్టు తీసుకుంటా అన్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక 4 ఇన్ జనరల్, అమర్త్య సేన్ ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ ప్రైజ్ విన్నరు, ఆయన ఏమన్నాడంటే ఒక కుటుంబం కానీ, ఒక సంఘం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ అభివృద్ధి చెందాలంటే సంక్షేమం అనే పదాన్ని తీసుకోవాల్సింది మనం ఎక్కడి నుంచి అంటే హ్యూమన్ క్యాపిటలిజం. అంటే ఒక విద్యార్థికి కానీ, ఒక వ్యక్తికి కానీ తను బతకడానికి, మంచి లైఫ్ చేయడానికి, క్వాలిటీ లైఫ్ ఉండడానికి కావాల్సిన శిక్షణ ఇచ్చి వాళ్ళని గిన సొసైటీలో దానికి కావాల్సిన ఏర్పాటు, అంటే స్కిల్ డెవలప్మెంట్ చేసే పరిస్థితి గిన ఉంటే వాళ్ళు అలా గ్రో అయితే గిన
అది కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళ కుటుంబానికి చుట్టుపక్కల వాళ్ళకి మేలు చేస్తారన్న ఆ పదం అమర్త్యాసెన్ నోబెల్ వ్యక్తి ప్రైజ్ సక్సెస్ సమాజం. వ్యక్తికి కావాల్సిన శిక్షణ ఇవ్వడం, అవును. అది తీసుకున్న వ్యక్తి హ్యూమన్ క్యాపిటల్. ఈ పదాలు ఎక్కడా దొరకవు. నేను చెప్పబోయేది అంటే ఆ రోజు విశ్వసనీయత, వ్యక్తిత్వం, నాయకత్వంకు రాజశేఖర్ రెడ్డి గారు ఒక నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఉంటే, ఈ రోజు పరిపాలనా దక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ 4 బేస్ అనేది భారత రాజకీయాల్లో ఎవరికి తెలియదు. ఈ పదాలకు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రతీకగా ఉంటాడు. గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం, అంబేద్కర్ సోషల్ ఇంజనీరింగ్, ఈ పదం ఎత్తుకోవాలా. ఈజ్ గోయింగ్ టు బి జగన్మోహన్ రెడ్డి గారు. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారిత, అంబేద్కర్ మన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కలగన్న అది. అలాగే నోబెల్ ప్రైజ్, వీళ్ళంతా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయులు. వీళ్ళందరూ ఏమనుకున్నారు అనే దాన్ని చెప్పగలిగే దీనికి డెఫినేషను రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారే ప్రత్యేక వ్యక్తి అవుతాడు. ఇంకొకటి లాస్ట్ చెప్తా జగన్మోహన్ రెడ్డి. విద్య అమేజింగ్. ఆయన విద్యామూలం ఇదం జగత్ నుంచి విద్యామూలం ఇదం జగన్ అనే నానుడికి తీసుకొచ్చిన ఏకైక, మళ్ళొకసారి చెప్పండి. విద్యామూలం ఇదం జగత్ అని వింటాం మనం చిన్నప్పుడు. మన అందరూ చెప్తారు ప్రపంచంలో ఎక్కడైనా చదువుకున్నాడు ఉంటే గౌరవపడతాడని. అలాంటిది ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు, పేద విద్యార్థులు ముఖ్యంగా విద్యామూలం ఇదం జగన్, విద్యామూలం ఇదం జగన్ అంటే జగన్ గారు ఇచ్చే ప్రాధాన్యత, అది ఆ నానుడు వాడడం తప్పే కాదు. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో తన 5 ఏళ్ల 58 పరిపాలనలో దాదాపు 80,000 కోట్లు, 80,000 కోట్లు అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టిన చదువు మీద, విద్య మీద పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేందో తెలుసా? 80,000 కోట్లు అంటే భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే వాటిల్లో 14 రాష్ట్రాల పైగా బడ్జెట్ ఈ బడ్జెట్. అవునా? అది ఎస్, చూసుకోండి మీరు గణాంకాలు. అది జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి కేటాయించింది. విద్యకు మాత్రం కేటాయించింది. అంటే ఆయన ఏంటంటే ఓట్ల కోసమో నోట్ల కోసమో చూసే నాయకుడు కాదైన. ఈరోజు ఎల్కేజీ నుంచి పీజీ వరకు, గతంలో మీరు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో మహానేతతో కలుపుకున్న ఒక గ్రేడ్కు మాత్రమే, అంటే డిగ్రీ వాళ్ళకు పీజీ వాళ్ళకు చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఈరోజు ఒక స్కూల్కు పోయే పేద చిన్న విద్యార్థికి తనకి క్లాస్ రూములు నీట్గా ఉండడమేమి, డెస్కులు నీట్గా ఉండడమేమి, డిజిటలైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ అయితే ఏమింది, వాళ్ళకి ఎటువంటి పౌష్టికాహారం ఇవ్వాలనేది కావాలి, వాళ్ళకి సిలబస్ ఎలా, ఇలా చెప్పుకుంటా పోతే విద్య గురించే జగన్మోహన్ రెడ్డి గురించి మీ ఇంటరాక్షన్స్లో చెప్తుంటారండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా విద్యకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఇంటరాక్షన్లో ఏముంది? నేను అమెరికా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా మీరు గమనించుంటారు. పోయిన సంవత్సరం సెప్టెంబర్లో మన అమెరికాకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ SDG సమ్మిట్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ తరపున అమెరికాకు జగనన్న ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే విద్యార్థులను పిల్లలను పంపించారు. 10th క్లాస్ వాళ్ళ వరకు. ఐక్యరాజ్య సమితిలో కూడా పిల్లలు మాట్లాడుతారు. అదే నేను చెప్పి, నేను దాంట్లో మాట్లాడడానికి అక్కడికి ఆంధ్రప్రదేశ్ తరపున వచ్చింది. చూస్తే మీరు ఆ టీంకి నేను కూడా రిప్రజెంట్ చేశాను. అమేజింగ్, అద్భుతం. ఆ పిల్లలు వాళ్ళ స్థాయి ఏంటంటే, ఒకళ్ళు ఎలక్ట్రీషియన్, ఒకళ్ళు ఆటో డ్రైవర్ పిల్లలు, ఒకళ్ళు సెక్యూరిటీ గార్డు పిల్లలు, ఒకళ్ళు బీద రైతు పిల్లలు. ఇలా వాళ్ళు అలాంటి వాళ్ళు, అంటే వాళ్ళు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి పిక్ చేసుకున్నారు ఒక మెరిట్ బేసిస్ మీద. వాళ్ళు ఎప్పుడే కానీ వాళ్ళ ఊరు నుంచి విజయవాడకే వాళ్ళు బస్సులో వచ్చిన వాళ్ళు కాదు, ఫ్లైట్. అలాంటి వాళ్ళని జగనన్న ప్రభుత్వం స్ట్రైట్గా ఫ్లైట్ ఎక్కించి అమెరికాకి తీసుకొని వచ్చినారు. వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను రిప్రజెంటేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అనే UN సమ్మిట్లో చేయడం అనేది అద్భుతం. దాంతోపాటు వాళ్ళు వరల్డ్ బ్యాంక్లోను IMFలోను చేశారు. అదొక 20 రోజుల ట్రిప్ అద్భుతంగా జరిగిందంట. ఆశ్చర్యం వేస్తుంది అన్నట్టు. నేను ఒకటి చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఆర్గనైజ్ చేసినప్పుడు గత ప్రభుత్వాలతో పోల్చి అసలు చూడటానికి అవకాశం ఉందండి? లేదా గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో వేయండి. ఆ ఈవెంట్ జరిగిన తర్వాత అమెరికాకు వచ్చిన నాకు ఎన్నో రాష్ట్రాల నుంచి, ఆ ప్రభుత్వ శాఖల నుంచి మా కాల్స్ వచ్చినాయి. ఇది ఎలా అయింది, మేము ఎలా చేయగలుగుతాం మా విద్యార్థులకు ఇంత అనేది. ఆశ్చర్యపోయినారు అన్ని రాష్ట్రాల్లో. ఫాలో కావాలని జగనన్నను. ఇదంతా పక్కన పెడదాం, అదొక పెద్ద స్టోరీ. వాళ్ళ అమెరికా పర్యటన, వాళ్ళు UN లో రిప్రజెంట్ చేయడము, వరల్డ్ బ్యాంక్లో రిప్రజెంట్ చేయడము, IMF పోవడము, ప్రపంచ ప్రఖ్యాతి కాల్చిన విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీ వాళ్ళు తీసుకెళ్ళిన పక్కన పెడితే, వాళ్ళ ఆ ట్రిప్ అంతా అయిపోయినాక జగనన్న చెప్తున్నానంటే గ్రామీణ ప్రజలకి ఈ విషయాలన్నీ కూలంకుషంగా
అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన వ్యక్తులు మీరు. అదే అందుకని అది ఎందుకంటే అందరికీ తెలుసు. ఆ మీరు రోజు అనుసంధానం గ్రామీణ ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులతో పాటు ఉమ్, పేద విద్యార్థులు వాళ్ళు, ఉమ్, ప్రభుత్వ పాఠశాలలకు పోయే వాళ్ళు 2 స్థితిగతులు చూశారు వాళ్ళు మీరు. మాట్లాడుతాను ఇంగ్లీష్. 20 ఏళ్ళ నుంచి అమెరికాలో కూడా నేను మాట్లాడే పరిస్థితి లేదు. ఆ, చూడండి వీడియోలు అందరికి చెప్తున్నా నేను. గ్రేట్. ఒకవేళ ఏపీ స్టూడెంట్స్ విజిటింగ్ అమెరికా అని కొడితే అందరికి వస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులకు. అది కాదు నేను చెప్పేది సామ్, ఇక్కడ ఒకటి నువ్వు చెప్పు. అంతా అయిపోయింది, మేము వచ్చాం. వస్తే జగనన్నకు కృతజ్ఞతలు చెప్పాలని వాళ్ళ తల్లిదండ్రులు, ఆ విద్యార్థులు అందరూ ఒక రిక్వెస్ట్ అయితే సీఎం ఆఫీస్ ఒక రివ్యూ మీట్ పెట్టారు. దాంట్లో నేను కూడా రిప్రజెంటేషన్. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు సంబంధించిన విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, ఇదంతా కోఆర్డినేట్ చేసిన అధికారులు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, నేను, విద్యార్థులు ఫాదర్లు చేస్తే ఎలక్షన్ దగ్గరలో, ఇది లాస్ట్ అక్టోబర్లో జరిగిందండి. ఇంత బిజీలో కూడా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు 15 నిమిషాలు అనుకున్న మీటు 45 నిమిషాలు అయితే ఆ విద్యార్థుల గురించి తెలుసుకుంటూ వాళ్ళు కృతజ్ఞతాభావంతో అన్నతో మాట్లాడుతా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ విద్యార్థులకు చెప్పిన సూచనలు, అప్పుడు వాళ్ళ పర్యటనతో పాటు చెప్పిన సూచనలు అంటే, మన సొంత పిల్లలకు ఎలా అయితే చెప్తాడో ఒక తండ్రి, అంతకన్నా నేను ఆశ్చర్యపోయిన. ఆయన ఫాలో అయ్యే అంత లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత టైం తీసుకొని ఏ మాత్రం డీవియేషన్ లేకోకుండా ఆ పిల్లలకు మీరు ఎలా ఉండాలి, మీ ట్రిప్ వేరే వాళ్ళకు ఎలా మార్గదర్శకత్వం కావాలి, మీరు ఇలా చదువుకో నెక్స్ట్ ఏం పోవాలని చెప్పిన తీరును చూసి సర్ప్రైజ్ అయినా. వాళ్ళ పిల్లలతో ఇంటరాక్ట్ అయిన విధానం చూసి, పిల్లలైన ఇంటరాక్టివ్ విధానం, వాళ్ళకి చేసిన సూచనలు. ఆఫీసర్ నార్మల్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరు వెళ్ళరు అని చెప్తుంటారు, కానీ వెళ్ళిన పిల్లల్ని ఎంత దగ్గరికి తీసుకున్నారు. అక్కడ అంతమంది ఉన్నా కూడా వాళ్ళకు ఎలా చెప్పాడంటే, తన సొంత పిల్లలు కూడా మనం చెప్పలేమన్నంత నీట్ గా చెప్పాడు. అదే కుటుంబాల్లో ఓన్ చేసుకున్నారు ఈ రోజున. అదే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చూడండి, అందరు దొరుకుతుంది. అయితే దాంట్లో జరిగింది ఏంటంటే, 2 అమ్మాయిలు లేచి అంతా అయిపోయినాక, అన్నా మమ్మల్ని మేము బస్సుల్లో కూడా సరిగ్గా తిరగలోని డైరెక్ట్గా ఫ్లైట్స్లో మమ్మల్ని అమెరికాకి తీసుకెళ్ళి, అమెరికాలో మేము మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జరుగుతున్న ఈ విద్యా విధానాలను మీ గురించి మాట్లాడే అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు. అలాగే మమ్మల్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలన్నీ, అది కొలంబియా కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ కానివ్వండి, యూపెన్ కానివ్వండి, ఇవన్నీ చెప్పినప్పుడు మాకు లైఫ్ మీద కొత్త ఆశలు వచ్చాయన్న. ఇప్పటివరకు చాలా బాగుంది మీరు ఇచ్చింది. మేము ఆ యూనివర్సిటీలో పోయి చదువుకోవాలనే కళ నాకుందన్నా, ఎట్లా పాసిబుల్ అవుతుంది అన్న అడిగింది అన్నట్టు. జగన్ అన్న అప్పుడే చెప్తా చూడండి, మీకు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న అధికారులను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానివ్వండి, స్కూల్ సెక్రటరీ గారు కానివ్వండి, కాలేజెస్ సెకండరీ స్కూల్ సెక్రటరీ కానివ్వండి, సార్ ఇమ్మీడియట్గా మీరు వీళ్ళకి కావాల్సింది ఆ యూనివర్సిటీలో పోయి కావాల్సిన ఏమేమి ప్రిపరేషన్, అది టోఫీలా జిఆర్ఎనా ఏమన్నా కానివ్వండి, ఇమ్మీడియట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేసి, ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తున్నా, ఎవరైనా ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే కొంత ఓపికగా చేస్తారు, ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ చూడండి అని చెప్పి 3 రోజుల్లోనే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారి అధికారులతో మళ్ళా ఒక రివ్యూ కమిటీ పెట్టుకుని ఒక ఆఫీసర్ని వేసి, ఈ రోజు 3వ తరగతి నుంచే టోఫిల్కు అమెరికాకు కానీ విదేశాలకు కానీ పోవాల్సిన శిక్షణ ఇస్తున్న ముఖ్యమంత్రి గారి జగన్ ఆశ్చర్యం వేస్తారు. నేను అలా స్టన్ అయిపోయాను. మన తరంలో చూస్తాం అనుకున్నామండి ఇలాంటి నాయకుడు. ఇంపాసిబుల్. మన తరమే కాదు, ఇంకో తరంలో కూడా ఈ కమిట్మెంట్ ఉండే లీడర్ను చూడలేదు. మీరు ఒకటి చూడండి, ఆయన ఓట్ల కోసమో నోట్ల కోసమో చూసేవాడైతే డిగ్రీ చదివి రేపు ఓట్లకు వచ్చే పిల్లల కోసం ఏమైనా చేయగలడు, అన్నీ పెట్టగలడు. వాళ్ళకు వసతి దీవెన అడగలడు, విద్యా దీవెన అడగలడు, ఇంకోటి అంటాడు, ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ పెట్టాడు. కాదు, పిల్లలు ఒకటి నోరు సరిగ్గా తెలియని పిల్లల గురించి అంత కేర్ తీసుకుంటున్నాడు అంటే వాళ్ళకి షూ ఏం కాదు, షూ క్వాలిటీ కూడా ఆయన 3-4 సార్లు రిజెక్ట్ చేసినాడు. గమనించండి. వాళ్ళు తినే ఫుడ్, సపోజ్ మేము చిక్కీ అంటాం, ఏమంటారు మీరు ఎలా అంటే, చిక్కీ అంటే వాటెవర్, మేము ఒకటి అంటాం రాయలసీమ, మీరు ఒకటి అంటారు. బెల్లము శనక్కాయ పప్పులు వేసి ఐరన్ కంటెంట్ బాగుంది, హెల్తీగా ఉండాలి. ఆ బెల్లం ఏంగా ఉండాలా, ఏం క్వాలిటీ, శనక్కాయలు ఏం క్వాలిటీ ఉండాలని గమనించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చూసి, సో అది ఒక విజన్ ఉండే లీడర్. ఇటువంటి నాయకుడిని రాష్ట్ర రాజకీయాలు నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికే కాదు, రాబోయే రోజుల్లో భారత రాజకీయాల్లోని ఒక తిరుగులేని నాయకుడిగా చరిత్ర ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు మీరు మహా అంటే గుర్తున్న ముఖ్యమంత్రులు ఐడెంటిఫై చేసిన వ్యక్తి రత్నాకర్ గారు. మన ప్రేక్షకులు ఈ విషయం గమనించండి. భారతదేశానికి కావలసిన రాజకీయ లక్షణాలు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్తున్నారు. ఉండే వాస్తవం. ఎందుకంటే ఆయన రాష్ట్ర రాజకీయాలు మనకు గుర్తొస్తే మీకు కానీ శ్యామ్ అనేది ఎన్టీఆర్ గుర్తుకొస్తాడు, వైఎస్ రాజశేఖర రెడ్డికి వస్తాడు. వాళ్ళిద్దరిని మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు
ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారి కంటే మించి అన్ని సెక్టర్లను సంక్షేమంతో పాటు అభివృద్ధి విడిపోయిన రాష్ట్రాన్ని చేసిన వ్యక్తి. ఆయనకుండే విజన్ ఏదైనా సరే ఒక వాలంటీర్ వ్యవస్థ భారతదేశంలోనే సంచలనాత్మకం. ఈరోజు నేరుగా ఎటువంటి వివక్ష, ఎటువంటి అవినీతి, ఎటువంటి లంచగొండం లేకుండా డీబీటీ స్కీమ్ ద్వారా పేద ప్రజలకు డైరెక్ట్గా అందించే ఇది పెట్టుకున్నాడు ఆయన. వాలంటీర్ వ్యవస్థ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అది ఒక సంచలనాత్మకమైన ఒక పథకం. అలాగే ఆయన చేస్తున్న ఏదైనా కానివ్వండి, రైతులకు కానీ ఒక్క సెక్టర్ కాదు అన్ని సెక్టర్లను టచ్ చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా నేను ఇలా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారికి రోజులు పడతాయి. నేను ఈ వేదిక పరంగా చదువుకున్నోళ్లకు, చదువు కొన్న వాళ్లకు, చదువుకోని వాళ్ళైనా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని మీరు మీకు చేతిలో ఉన్న ఇంటర్నెట్ ద్వారా కనుక్కోండి. ఇటువంటి లీడరు భారతదేశం, ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశంలో కూడా రాడు. ప్రత్యేకంగా ఒక మంచి క్వశ్చన్ అండి. కాపుల రిప్రజెంటేషను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా నేనున్నానని చెప్పి ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారితో మెర్జ్ అయ్యి తిరుగుతున్న పరిస్థితి. కాపుల్ని ప్రత్యేకించి మీరు యువర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ కాపు సంక్షేమం కానివ్వండి, లేకపోతే కాపుల కోసం పాటుపడే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, భవిష్యత్తులో ఏ విధంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించబోతున్నారు? రెండుగా చెప్పబోతున్నా శామ్. ఫస్ట్, ఒక కులాన్ని ఒక మతాన్ని బేస్ చేసుకొని రాజకీయాలు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ వ్యతిరేకం. ఆయనకు అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా చూసే వ్యక్తి. ఫస్ట్ పాయింట్, దాన్ని ఫాలో అయ్యేవాన్ని మేము. రెండోది, కాపు ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ కాపులు కీలకమైనారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కాపులు కీలకం అందరికీ తెలుసు. ఒకటి చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనలో 2.5 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో మంత్రులు మార్చినప్పుడు కానివ్వండి, కాపు కులానికి ఇచ్చిన ప్రాధాన్యత అందరికీ తెలుసు. అలాగే పాత చరిత్ర పక్కన పెడితే ఈరోజు కాపులకు మేము 31 ఎమ్మెల్యే సీట్లు, 5 మంది ఎంపీ టికెట్ ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు, ఇవ్వలేరు కూడా. స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్. గతంలో కానీ రాబోయే రోజుల్లో కానీ కాపులకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత ప్రాధాన్యత గణాంకాల ప్రకారం ఎవరు ఇవ్వలేరు. రాజకీయంగా ఏదైనా కులం కానీ మతం కానీ ఎవరమైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ రాజకీయంగా ఎదిగితేనే వాళ్లకు అభివృద్ధి ఉంటుంది అనేది ఒక కులానికి మతానికి అది ఒక నానుడిగా వచ్చింది. అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఇంతమంది కలిసిన వాళ్ళ కూటమి అంతా కలిపి ఎంతమంది ఇచ్చినారు? మేము ఇచ్చిన శాతంలో 70%, 60% కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు. అంటే వాళ్ళు ఏం స్టేట్మెంట్, ఎలా నమ్ముతారు కాపుల అవతలను? పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఈవెన్ ఆ రోజు మొదటిసారిగా వచ్చి కాపులను మోసం చేసిన దృష్టిలో పడిపోయిన చిరంజీవి వాళ్ళన్న కానివ్వండి, ఒకే కులాన్ని ఏ రకంగా చేయగలరు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు చేస్తానంత న్యాయం రాజకీయంగా ఎవరు చేయలేరు. ఇంకా కాపు కులానికి సంబంధించిన లాభము అన్ని దాలా పోయిందంతా అది లెక్కాచార గణాంకాలు మాట్లాడుకుంటే ఒక రోజు పడుతుంది ఆయన చేసి. కాబట్టి కాపులందరూ కూడా ఒక్కసారి ఆలోచించి కాపు కులానికి సరైన ప్రాధాన్యత, ముఖ్యమంత్రే కావాలని పవన్ కళ్యాణ్ పోతుంటే అది వేరే విషయం. ఆయన ఒక పల్లకి మోయడానికి పోతున్నాడు అనే విషయం క్లియర్గా అర్థమైపోయింది. పైగా ఈరోజు వాళ్ళ జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులు కూడా 21 మందికి కేవలం 10 మందే కనపడుతున్నారు. 11 మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన. అదంతా చెప్పుకుంటా పోతే చాలా అవుతుంది. కానీ మీలాంటి వ్యక్తి మాట్లాడాలి సార్. అది నేను చాలాసార్లు మాట్లాడినా. అసలు పవన్ కళ్యాణ్ గారే ఇంకా ఏ ఇతర కాపున ఎవరుండి ఉన్నా కూడా అదంతా వృధా ప్రయాస. పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కుటుంబాన్ని కానీ రాజకీయాలకు పనికొస్తారనుకోవడము, వాళ్ళు కాపు కులానికే కాదు వేరే వాళ్ళకి ఎవరికైనా చేస్తారో అమాయకత్వం. మీ మధ్యలో గమనించండి. అన్ని పేర్లు నేను చెప్తా పోను, ఎందుకంటే వాళ్ళ గతంలో మా పార్టీని విమర్శించినారు, మా నాయకుని స్థాయి లేని వాళ్ళందరూ ఈరోజు బయట ప్రజల్లో కానీ లేకపోతే సోషల్ మీడియా వేదికగా చేసుకొని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఏం సఫర్ అవుతున్నారు అనేది మీరు చూడండి, అర్థమైపోతుంది. కాపు యువతకు సినిమా పిచ్చుండే వాళ్ళకి నేను చెప్తున్నా ఈ వేదిక పరంగా ఒక్కసారి గమనించండి. పవన్ కళ్యాణ్ను, జనసేనను, పవన్ కళ్యాణ్ అసలు రంగు తెలుసుకోకుండా తెలుగుదేశం రంగు మోస్తున్నాడు. జనసేన అనేది తెలుగుదేశం బి పార్టీ అని తెలుసుకోకుండా మీరు చేసిన విధానం, మీ వ్యక్తిత్వాలను చంపుకొని మీరు చేసిన దాన్ని ఈరోజు ఏమవుతుందో ఒకసారి చూసుకోమని పేర్లు చెప్పను. విజయవాడ నుంచి ఒక లోకల్ లీడరు, లేకపోతే సోషల్ మీడియా వేదిక చేసుకునే వాళ్ళు ఈరోజు ఎంత మానసిక శోభకు ఆయన చేసే ప్రసంగాలు చూసి కానివ్వండి, అతని పార్టీలో ఇస్తున్న టికెట్లు కానివ్వండి, చంద్రబాబు నాయుడు పల్లకి మోసిన సిగ్గుపడతాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి,
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం అనము, ఆయన నాయకత్వం కానీ, ఆయన వ్యక్తిత్వాన్ని కానీ, ఆయన పరిపాలన దీక్షత కానీ గర్వపడతారు. వాళ్ళంటి వాళ్ళు కాలరెత్తుకొని చెప్పగలము. నమ్ముకున్న వాళ్ళని కానీ, ప్రజలను కానీ సమానంగా చూస్తూ భారతదేశంలోనే ఇటువంటి లీడర్ వాళ్ళందరికీ తెలుసు. తెలుగుదేశంలోనూ మనసాక్షి చంపుకొని పనిచేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు జనసేనలో. అవునా? క్లియరా అది? 100% వాళ్ళ మనసాక్షి అందరూ ఈ ఎల్లో మీడియాలో పనిచేసి అందరూ మాసిపోయిన కోట్లేసి పనిచేసుకుంటే ఏవిఎన్లో పనిచేస్తే వాడెవడో సాంబార్ శివరావు కానీ, ఆ రాధాకృష్ణ కానీ, ఈ మధ్య విగ్గు పెట్టుకొని పౌడర్ కొట్టుకొని వాడెవడో మహావాడు కానీ, ఇలా మనస్సాక్షి అందరికీ నిద్రలేమంటారు తెలుసా? నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలరా, పరిపాలన రక్షణ అంటే మనసును చంపుకొని వాళ్ళ కులం మీద ఉన్న ప్రేమతోనో వాళ్ళకి అందిన డబ్బులతోనో చేస్తున్నారు తప్పనిస్తే వాళ్ళకి ఏమన్నా న్యాయం ఉందా? నేను ఆ ఎల్లో మీడియాను కానీ ఈ పార్టీ సపోర్ట్ చేస్తున్నా. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక్క మంచి పనన్నా మీరు చెప్పగలరా? చెప్పే అవకాశం లేదా? ఎవరినైనా అడుగుదాం. ఏమీ లేకపోయినా కూడా దాదాపు 70 లక్షల మంది వృద్ధులకు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ భారతదేశంలో ఇస్తాన్న రాష్ట్రమే లేదు. ఆ ఒక్కటన్నా కనపడలే. మీ ఇంట్లో ముసలోళ్ళు లేరు, వృద్ధాప్యం ఒక్క పనినన్నా ఈ ఎల్లో మాఫియా వాళ్ళు ఒక్కదాన్ని జగన్మోహన్ రెడ్డి దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారు కాబట్టి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు ఇవన్నీ. అవన్నీ పక్కన పెట్టేద్దాం బా. సామాన్య ప్రజల దాంట్లో వీళ్ళను ప్రజలు వీళ్ళని దేకను కూడా వీళ్ళకై వీళ్ళు సిగ్గుపడి కొంతమందికి పిచ్చి పడుతుంది. ఈ ఎన్నికల తర్వాత శామ్ ఆన్ ద రికార్డ్ నేను చెప్తున్నాను, ఈ పార్టీలకు సపోర్ట్ చేసే వాళ్ళకు ఈ ఎల్లో మీడియాని సపోర్ట్ చేసినందుకు సిగ్గుతో తలదించుకొని వాళ్ళ వృత్తి నుంచి వాళ్ళ పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్రజలు ఇలేం కొత్త కాదు, 2019లో కూడా ఇదే తీరు. చంద్రబాబు నాయుడును మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎలా ఓడగొట్టాడు కంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఓడగొట్టారు. 2024లో ఏదో సరి స్పెషల్లీ ఈ మెగాస్టార్ ఫ్యామిలీ ఏదైతే ముసుగులు వేసుకొని కులం ముసుగులో కాపు యువతను మోసం చేసి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ సినిమాలు ఆడుకోసం చేస్తున్న ఇది ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. ఈ ఎలక్షన్ తర్వాత ఆ రిజల్ట్స్ వస్తుంది. కాపులను కాకులుగా చూసే చంద్రబాబు నాయుడు హిస్టరీలో అది వంగవీటి మోహన్ రంగా హత్య కానివ్వండి, ముద్రగడను అవమానించిన తీరు కానివ్వండి, తన ప్రభుత్వంలో కాపు కులానికి ఇచ్చిన ప్రాధాన్యత కానివ్వండి, అన్నీ గమనించుకోండి. చిరంజీవిని అంతెందుకు ఈరోజు కాపు కులాన్ని అందరినీ పంపిస్తా, ఆ చిరంజీవి పార్టీ పెట్టి ఎటు కాకోకుండా దాన్ని మళ్ళా కాంగ్రెస్ కమ్ముకుంటా అన్న పరిస్థితి తెలిసినప్పుడు మొట్టమొదటిసారిగా జెండా పీకేద్దామని హెడ్లైన్ పెట్టింది ఈనాడు రామోజీరావు కాదా? మర్చిపోయినారా? దాని వెనకాల చంద్రబాబు నాయుడు అని తెలియదా? ఏమైనారు వీళ్ళంతా? ఈరోజు అడుగుతున్నారా? వాళ్ళతోనే మళ్ళా పోగలుగుతాడా? ప్రచారానికి వస్తే దాన్ని మనసు చంపుకొని చేసే ప్రచారం. వ్యక్తిత్వము నాయకత్వం లేని ఈ పార్టీలను వాళ్ళ గురించి మాట్లాడి ఇవన్నీ చెప్తాను కదా నేను. పార్టీలు లేని నాయకులు లేని పార్టీలు, ఇంతకన్నా ఏం చెప్పను. ఒకటి పార్టీ ఉంటే దాంట్లో సరైన నాయకులు లేరు, ఒక దాంట్లో సరైన నాయకులు ఉంటే అది సరైన పార్టీ కాదు. ఒకటే ఒక పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బొత్స సత్యనారాయణ గారు ఈ రోజున ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క ప్రధాన ప్రతినిధి. ఆయన రెగ్యులర్ గా ఉత్తరాంధ్ర అంటారండి. ఆయన కంబైన్డ్ రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్ గా చేశాడు, ముఖ్యమంత్రిగా పోటీ పడ్డాడు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్లస్ ఒక కులానికి రెస్ట్రిక్ట్ అయిన వ్యక్తి కాదు ఆయన. ఈ రోజున భవిష్యత్ రాజధానికి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఝాన్సీ గారు కానీ వాళ్ళ ఆవిడే భవిష్యత్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజధానిగా చెప్పేశాడు కదా ముఖ్యమంత్రిగా జగనన్న. 2024లో విశాఖపట్నం కేంద్రంగానే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేశాడు కదా. అదే మన రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. సో ఆ ప్రాంతం నుంచి బొత్స సత్యనారాయణ గారితో ప్రత్యేకంగా మీకున్న అనుబంధాన్ని ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి. అది ఆ గౌరవం, ఆయనతో అసోసియేట్ కావడం అనేది, ఆయన పేరు తీసుకొని అంటే అట్లీస్ట్ మీలాగా ఎట్లా నేను ఎంత క్లోజ్ అనేది పక్కన పెట్టేస్తే ఆయన పేరు ఇట్లా దగ్గర అని తీసుకోవడమే నా గౌరవంగా భావిస్తా. చాలా ఆయన గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా పడుతుంది. అందరూ అనుకుంటాను, మొన్న ఈ మధ్య ఆయన స్టేజ్ మీద విజయనగరంలో సభ జరిగేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని తన తండ్రి సమానుడు అని చెప్పిన దాని మీద ఆయన ఉద్వేగమైన తీరు మొత్తం రాష్ట్ర రాజకీయాలతో పాటు భారత రాజకీయాల్లోని చాలా ఒక రకమైన ఇది ఎమోషనల్. ఆయన కాదు, ఆయన నమ్ముకున్న ఎస్పెషలీ ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇదేనారు. నేను కూడా అడిగినా, సార్ ఏం సార్ అంత ఉద్యోగాన్ని, నేను మిమ్మల్ని ఇంత దగ్గరగా చూస్తూ ఉంటాను, అంత ఉద్యోగానికి లేవనంటే ఆయన చెప్పినాడు అన్నట్టు, నాకు
జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిహిత్యం నాకేముంది ఏమున్నది నాకు ఆయనకు మాత్రమే తెలుస్తుంది. బయట ఎవరేమనుకున్న పక్కన పెట్టేస్తే. అలాంటిది నన్ను తండ్రితో పోల్చుకుంటే ఒకసారి రాజశేఖర రెడ్డి గారితో నన్ను అక్కడ తండ్రి సమానుడు అని చెప్పడంతో పాటు ఆ తండ్రి రాజశేఖర రెడ్డి గారు నాకు ఎంతో గౌరవం ఉన్న రాజశేఖర రెడ్డి గారు కావడంతో ఆ ఎమోషన్ నేను తట్టుకోలేకపోయినాను. అంత స్టేజ్ మొత్తం ఎస్పెషల్లీ అక్కడ ఆ రోజు స్టేజ్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ ముందున్న ప్రజలు కానీ చాలా ఎమోషన్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చాలా ప్రేమగా సత్యబాబు అని పిలుచుకునే దాఖలాలు ఉత్తరాంధ్ర నుంచి ఎవరితో మాట్లాడాలో సత్యబాబు గారితో ఫస్ట్ ఫోటో ఒకసారి పైకి చూపిమాట వెనక్కి తీసుకో. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళు అది ప్రత్యేక ఆయన ఆ పార్టీలో రాజశేఖర్తో కానివ్వండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో కానీ ఆయన డిఫరెంట్. ఇది రేపు విశాఖపట్నం ఎంపీ కూడా మేము గెలవబోతున్నాం. మొట్టమొదటిసారిగా ఒక బీసీ వెనుకబడి తరగతిన మహిళగా ఝాన్సీ గారు విశాఖపట్నంలో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం. విశాఖపట్నం ప్రజలు కూడా ప్రస్తుతం ప్రతిపక్షాలతో పోటీ పెడుతున్న మిత్రపక్షాలు వీళ్ళందరూ కలిసి పొత్తు పెడుతున్న పార్టీ క్యాండిడేట్కు అతను నాన్ లోకల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచో వ్యాపార రీత్యా వచ్చి స్థిరపడిన వాళ్ళు, డబ్బులు ఉండేటోళ్ళు, వాళ్ళు వాళ్ళ కళాశాల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఎలా డౌన్గ్రేడ్ చేయాలని చూశారు. ఉత్తరాంధ్ర మీద వీళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పి కనబడుతుంది. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేయడం ఏం పెట్టినా కూడా వీళ్ళందరూ ఉత్తరాంధ్రకి ఇప్పుడు మైగ్రేట్ అవుతున్నారు. సీఎం రమేష్ ఏం లీడర్లే కానీ నువ్వు చెప్తాను అతను పెట్టడమే ఉంది కానీ పక్కన పెట్టేస్తే ఏం పెట్టినా కూడా ప్రజలు క్లియర్గా ఉన్నారు, స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. ఉత్తరాంధ్ర అనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈ రాష్ట్రానికి సరైన ముఖ్యమంత్రిని తీర్పునివ్వబోతున్నారు. థ్యాంక్ యూ.